నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. అబుదాబి యువరాజుతో ప్రధాని మోదీ భేటీ. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు. భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సెలక్షన్లు కలెక్షన్స్ చేసి త్యాగమని చెప్పుకుంటున్నారని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం బలపడుతోంది. మంత్రి నిమ్మల రామానాయుడు. డీటెయిల్స్ చూస్తే అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జయోద్ ఆల్ నయాల్ 2 రోజుల పర్యటన కోసం నిన్న భారత్ కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోని ఇరువురు నేతలు 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపినట్లుగా సమాచారం. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఇక అబుదాబి యువరాజు భారత్ కు రావడం ఇదే తొలిసారి. దీంతో ఆయన పర్యటనపై ఆసక్తి నెలకొంది. భారత్ యుఏఈ మధ్య రాజకీయ పెట్టుబడి, సాంకేతికత, విద్య, వాణిజ్య, ఇంధనంతో పాటుగా వివిధ రంగాలలో మంచి సహకారం తదితర అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. बहुत ही महत्वपूर्ण दोनों देशों के संबंध हम जानते हैं कि भारत और संयुक्त अमीरात के बीच 1972 में डिप्लोमेटिक रिलेशनशिप स्टैब्लिश हुए थे और तब से लेकर अब तक लगातार दोनों देशों के संबंध जो हैं वो मजबूत होते जा रहे हैं और हम जानते हैं कि काफ़ी बड़ी तादाद में भारतीय जो प्रवासी हैं वो संयुक्त अरब अमीरात में रहते हैं, अबुधाबी में रहते हैं. इंडियन डायस्पोरा काफ़ी वहाँ पे तादाद में है, काफ़ी भारी तादाद में है. और अभी बीते दिनों ही जब प्रधानमंत्री नरेंद्र मोदी वहाँ गए थे तो किस तरह से तमाम विषयों पर बातचीत हुई थी भारत और संयुक्त अरब अमीरात के बीच में. तो अबुधाबी के क्राउन प्रिंस शेख खालिद बिन मोहम्मद बिन जायद अल नहयान और प्रधानमंत्री नरेंद्र मोदी की ये आपसी बातचीत का निवेश करने की प्रतिबद्धता जताई हुई है संयुक्त अरब अमीरात ने. और हम जानते हैं कि काफ़ी बड़ी तादाद में जो हाइड्रोकार्बन्स हैं విశాఖ అల్లూరి జిల్లాలో వర్షాలకు కొండ చర్యలు విరుగుపడే ప్రమాదం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో మీడియా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో భారీ వర్షాల దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏలేరు ప్రాజెక్టు ఇన్ఫ్లో గమనించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విశాఖ అల్లూరి జిల్లాలో వర్షాలకు కొండ చర్యలు విరుగుపడే ప్రమాదం ఉందని అన్నారు. అందుకే కొండ ప్రాంతాల్లో ఉన్న వారికి ముందస్తు హెచ్చరికలు పంపామని వెల్లడించారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్లను అప్రమత్తం చేసినట్లుగా చెప్పారు. విజయవాడలో తాము చేపట్టిన సహాయక చర్యల పట్ల గవర్నర్ కూడా సంతృప్తి వ్యక్తం చేశారని చంద్రబాబు తెలిపారు. వరదకు కారణాలు, సహాయక చర్యల గురించి గవర్నర్ కు నివేదించామని వెల్లడించారు. బుడమేరు ఇన్ఫ్లో నగరంలోని వర్షపాతం చూసి జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. వరదల్లో దెబ్బతిన్న వాహనాలు, ఎలక్ట్రానిక్ సామాగ్రి బాగు చేయించడం పెద్ద సవాల్గా మారిందని అన్నారు. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్లోస్ వచ్చాయి. దీనికి ప్రధానమైన కారణం వాతావరణంలో మార్పులు, క్లౌడ్ బరస్టింగ్ కావడం. దీనివల్ల ఈ సమస్యలు వచ్చాయని మొత్తం వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే సమయంలో ఏ విధంగా బుడమేరు బ్రీచెస్ జరిగాయి, బుడమేరు మొత్తం ఏ విధంగా ఎన్క్రోచ్మెంట్ చేశారు, దీనివల్ల ఏ విధంగా ఈరోజు 2 లక్షల పైన 1,40,000 కుటుంబాలు, దగ్గర 1,40,000 2,02,000 కుటుంబాలు, 6 లక్షల మంది ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు. ఈ రోజు 8వ రోజు కూడా వాళ్ళంతా నీటిలో ఉండే పరిస్థితి వచ్చింది. ఈ విషయాలను వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే సమయంలో అధికార యంత్రాంగం మొత్తం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఏర్పాటు చేయాలని కోరగానే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి మంజూరు చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. నాంపల్లి తెలుగు అకాడమీలో ఐఐహెచ్డిని ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. ఐఐహెచ్డిని ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు. అలాగే అభయహస్తం లోగోను ఆవిష్కరించారు. తెలంగాణ కోసం బాపూజీ తన స్థలం కూడా ఇచ్చారన్నారు. పదవులను కూడా తృణప్రాయంగా వదులుకున్నారని అన్నారు. కానీ కొంతమంది మాత్రం తెలంగాణ కోసం రాజీనామాలు చేస్తున్నామని చెప్పి ఉప ఎన్నికలు తీసుకొచ్చారని విమర్శించారు. అలా వచ్చిన ఉప ఎన్నికల సమయంలో సెలక్షన్లు చేసి త్యాగమని చెప్పుకున్నారని విమర్శించారు.
అందరినీ చూసి అలా కౌలించుకోవాలి అనేది నాకు చెయ్యి అంత లెన్స్ లేదు, కానీ మీరు అందరినీ కౌలించుకున్నారమ్మా అందరినీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి ఇల్లుకి నేను తీసుకెళ్లిన నా డైరెక్టర్ గారు రేఖాద్రి గారికి నా ధన్యవాదాలు, అన్ని ప్రేక్షకులకు నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. స్వాగతం పలుకుతారు. ప్రకాశం బ్యారేజీని బోటు ఢీకొనే ఘటనతో కుట్రకోణం బలపడుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న అధికారులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారని చెప్పారు. బ్యారేజీని ఢీకొన్న పడవలోని 3 బోట్లు ఒకే యజమానికి చెందినవని, ఈ బోట్లు లంగర్ వేయకుండా కేవలం ప్లాస్టిక్ తాడుతో కట్టారని అన్నారు. ఈ బోట్లు యజమాని వైసీపీ నేత అని చెప్పారు. ఒక్కో బోటు 45 నుంచి 50 టన్నుల బరువు ఉందని, ఈ బోట్లు 67 నుంచి 69 70 గేట్లను దాటి కౌంటర్ వెయిట్లను బలంగా ఢీకొన్నాయని నిమ్మల తెలిపారు. అయితే అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించిన ప్రధాన కట్టడం గేట్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. బోట్లకు వైసీపీ రంగులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. దాదాపు 1.5 కోటి విలువ చేసే బోట్ల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంటారా అని ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థ వారు కూడా దాన్ని దర్యాప్తులో కూడా మరి అనుమానాలు వ్యక్తం చేస్తూ వాస్తవాలను వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే 40-50 టన్నులు ఏదైతే ఒక్కొక్క పడవ దాని వెయిట్, అటువంటి బరువైనటువంటి పడవలు అంత వేగంగా ఆ రోజు ఉన్నటువంటి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి మరి పర్టికులర్గా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 67, 69, 70 గేట్లను దాటి ఏదైతే కౌంటర్ వెయిట్ని బలంగా ఢీకొనడంతో కౌంటర్ వెయిట్లు దెబ్బతినేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించినటువంటి మెయిన్ కట్టడానికి కానీ బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లను కానీ అది తాకకుండా కౌంటర్ వెయిట్ని తాకడం వల్లే కొంత నష్టం కానీ ఉపద్రవంగా కానీ లేకుండా అయినటువంటి పరిస్థితి. నిజంగా గేట్లను కానీ లేదా కట్టడాన్ని కానీ తాకుంటే మరి నిజంగా మళ్ళీ ఎంత నష్టపోయే వాళ్ళం 5-6 జిల్లాలు అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకుని వెంటనే ఏదైతే ఆ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసే విధంగా దర్యాప్తు చేయమని చెప్పేసి కూడా ఎవరైతే పోలీస్ అధికారులు కూడా ఇరిగేషన్ శాఖ నుంచి కూడా మనం కంప్లైంట్ చేయడం, దాని మీద దర్యాప్తు కూడా వేగంగా జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకు ఇటు రైతులు కానీ ఇటు రైతు సంఘాలకు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే కంప్లైంట్ చేస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ బోట్లకు వైసీపీ రంగులు ఉండటంతో దీని వెనుక వైసీపీ కుట్రకోణం ఉందని అధికార పక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ ఆ పడవలు వైసీపీ నేతలు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, బోట్ల ఘటనపై దర్యాప్తు చేయించుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే విజయవాడ విపత్తు సంభవించిందని అమర్నాథ్ విమర్శించారు. బొడమేరు కాల్వకు వరద వస్తుందని 20 గంటల ముందే తెలిసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. కుటుంబాలు పడుతున్నటువంటి ఇబ్బందులు, అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి ఆర్తనాదాలు, ఇవన్నీ గడిచినటువంటి 10 రోజులుగా మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మొన్న వచ్చినటువంటి వరద తర్వాత అనేక ప్రాంతాల్లో పడుతున్నటువంటి వర్షాలు, దానివల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ చూసిన తర్వాత
అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, విజయవాడలో వచ్చినటువంటి వరదకు సంబంధించి వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ప్రజలు వారు పడినటువంటి కష్టాన్ని, పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రపంచం ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో అసలు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేటువంటి దానికి ఇదంతా కూడా ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి సహజంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వానికి ముందుగానే ఉన్నటువంటి సమాచారం, ఆ సమాచారం ద్వారా ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి. కానీ ఇది ప్రకృతి సృష్టించినటువంటి వైపరీత్యం కాదు, ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ భావిస్తూ ఉన్నారు. అందుకనే మొన్న గౌరవ ఆ పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఇది ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యం, ప్రభుత్వానికి ముందే తెలిసి స్పందించాల్సినటువంటి తీరులో స్పందించకుండా ప్రజల్ని గాలికి వదిలేసి ఈరోజు 45 మంది ప్రాణాలను బలిగొలినటువంటి ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. వారు చెప్పినటువంటి కొన్ని విషయాలు, ఎందుకంటే గడిచినటువంటి 10 రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాత్రనక పగలనక మధ్యాహ్నం అనక సంబంధం లేకుండా అనేక పత్రికా సమావేశాలు పెడతా ఉన్నారు. ఏ ఒక్క సందర్భంలో కూడా వారు విశాఖ నగర ప్రజలందరికీ మంచి ఆరోగ్యంతో పాటు వృత్తి నైపుణ్యతపై అవగాహన పెంచుతూ ప్రతి ఒక్కరిని నాయకత్వ లక్షణాలను పెంచుతూ జేసీఐ ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతుందని, దానిలో భాగంగా సెప్టెంబర్ 9 నుండి 15వ తేదీ వరకు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జేసీఐ విశాఖ వ్యాలీ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా జేసీఐ విశాఖ వ్యాలీ అధ్యక్షురాలు ఇంద్రజ సంకు మీడియాకు తెలిపారు. విశాఖ నగరంలోని మద్దెలపాలెం సిఎంఆర్ సెంట్రల్ వద్ద జేసీఐ జెండా ఆవిష్కరణతో జేసీఐ వీక్ సెలబ్రేషన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంద్రజ మాట్లాడుతూ జేసీఐ వీక్ సెలబ్రేషన్స్ లోని భాగంగా తొలి రోజు వృద్ధులతో సంతోషకరమైనటువంటి సమయం గడుపుట, రెండో రోజు ఆరోగ్యపరమైన అవగాహన, మూడవ రోజు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం తదితర అంశాలపై వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆఖరి రోజు పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఘన సన్మాన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు జేసీఏ సంస్థల ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. అనంతరం జేసీఐ సెక్రటరీ సతీష్ మాట్లాడుతూ వారం రోజుల పాటు పలు రంగాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, చెట్లు పెంపకం, యోగా తదితర కార్యక్రమాలపై విద్యార్థులకు సైతం అవగాహన కల్పిస్తామన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జేసీఐ సెనేటర్ ఇంద్రజ సెన్కు, ప్రెసిడెంట్ ఆఫ్ జేసీఐ విశాఖ వ్యాలీ. ఈరోజు మేము ఇక్కడ సిఎంఆర్ సెంట్రల్లో జేసీఐ ఇండియా ఫ్లాగ్ అనేది హోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు 9th సెప్టెంబర్ నుంచి 15th సెప్టెంబర్ వరకు 1 వీక్ డైమండ్ జేసీఐ వీక్ సెలబ్రేషన్స్ అనేది మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు కండక్ట్ చేస్తామన్నమాట. ఈ 1 వీక్ కూడా మేము చాలా సోషల్ యాక్టివిటీస్, ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. డే బై డే ఎవ్రీ డే అనేది కండక్ట్ చేస్తాము. దీనిలో భాగంగా ప్రధానంగా ఈరోజు ఇక్కడ నుంచి ప్రారంభించి చాలామంది చాలా ప్రతిభ కలిగి డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని మేము ఐడెంటిఫై చేసి రికగ్నైజ్ చేసి లాస్ట్ డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ రెడ్డి, నేను కమ్యూనిటీ డెవలప్మెంట్ డైరెక్టర్ని జేసీఐ విశాఖవల్లి. మేము జేసీఐ వీకే విశాఖవల్లి అని చెప్పేసి 9th నుంచి 15th వరకు ప్రోగ్రామ్స్ చేస్తాము. ఎవ్రీడే ఈరోజు ప్రోగ్రామ్ చేస్తాము. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి డ్రాయింగ్ అవి నేర్పించాము. కమింగ్ రిమైనింగ్ 6 days అనేది ఎవ్రీడే అనేది ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దీనిలో బిజినెస్ మీట్ నెట్వర్కింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో వివిధ ఆసుపత్రులలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని తమ హక్కుల సాధన కోసం కేజీహెచ్ క్లాక్ టూర్ వద్ద కాంట్రాక్ట్ నర్సులు సోమవారం చేపడుతున్న నిరసనకు తెలుగు శక్తి సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 115ను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో రద్దు అయితేనే కాంట్రాక్ట్ నర్సులకు న్యాయం జరుగుతుందన్నారు.
తన కళ్ళు పోగొట్టుకున్నారో గత రాక్షసి ప్రభుత్వం ఇవ్వలేదు. నేను ఈ ప్రభుత్వాన్ని 50 లక్షల ఎక్స్ట్రా చేయమని డిమాండ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ప్రాణాలు తెగించి ఒక బేబీని కాపాడాడు. మరి ఇలాంటి వ్యక్తిని గత నా ఫైల్ కూడా సెక్రటేరియట్లో రన్ అవుతుందండి. డిహెచ్ చుట్టూ కూడా తిరిగాను. 4 సంవత్సరాల నుంచి నేను తిరగని ఆఫీస్ లేదు, వెళ్ళని ఆఫీస్ లేదు, కలవని ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. అందరూ రిఫరల్ లెటర్లు ఇచ్చారు. కానీ ఒక నామమాత్రపు ఫైల్గా మాత్రమే గవర్నమెంట్లో అలా పడుంది. ఆ ఫైలు ఒక ఈ ఫైల్ నంబర్ ఇచ్చారు, రిఫరెన్సెస్ అడిగారు, అలా అందులో పెట్టేశారు. నాకు ఎలాంటి కూడా నాకు కాంపన్సేషన్ కానీ, ఎక్స్గ్రేషియా కానీ, నాకు ఒక సెక్యూరిటీ కానీ, మెడికల్ అలవెన్స్ కానీ, కనీసం నేను పెట్టిన లీవ్కి కూడా నాకు లాస్ ఆఫ్ పే చేశారు. ఆత్మహత్యలకు పాల్పడే యువతను ముందుగా గుర్తించే అవకాశం బంధువులకు, ఉపాధ్యాయులకు ఉంటుందని, అటువంటి వారిని గుర్తించినప్పుడు వారికి ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల జరిగేటటువంటి నష్టాల గురించి చెప్పడం, అవగాహన కల్పించడం ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చని ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఎన్ఎస్ రాజు అన్నారు. ప్రపంచ ఆత్మహత్య నిరోధక దినం సందర్భంగా విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ప్రజారోగ్య వేదిక ప్రధాన కార్యదర్శి టి కామేశ్వరరావు అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది. సదస్సులోని డాక్టర్ ఎస్ఎస్ రాజు మాట్లాడుతూ ప్రతి 1,00,000 మందిలో 12 మంది ఆత్మహత్య చేసుకుని మరణిస్తున్నారని తెలిపారు. అవగాహనతోటి ఈ ఆత్మహత్యలను ఆపగలమని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని సైతం అరికట్టవచ్చునన్నారు. ఆత్మహత్య నివారణ దినం యూజువల్గా చాలా ఒక ముఖ్యమైనటువంటి విషయం మీద ప్రపంచం అంతా కూడా చర్చలు జరుగుతున్నటువంటి దినం. అంటే ప్రతిరోజు పేపర్లో మనం చూస్తూనే ఉన్నాం, ఏదో ఒక కార్నర్ ఆఫ్ ది సిటీ, కంట్రీ కూడా కాదు, రాష్ట్రంలోనో దేశంలోనో కాదు, ఈ విశాఖపట్నంలోని ఏదో ఒక కార్నర్లో ఒక ఆత్మహత్య జరుగుతూనే ఉంటుంది. అది రిపోర్టెడ్, అన్రిపోర్టెడ్గా ఎన్ని జరుగుతున్నాయో మనకు ఎవరికి తెలియదు. చాలా వరకు ఈ ఆత్మహత్యలని సాధ్యమైనంత వరకు అన్రిపోర్టెడ్గా న్యాచురల్ డెత్గా మార్చేసి, అంటే దానికి ఉండే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లీగల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ప్రాబ్లం కానివ్వండి, పోలీస్ చుట్టూ తిరగాలి, హాస్పిటల్ చుట్టూ తిరగాలి, అన్నిటికీ చికాకు, ది సూసైడ్ అని రిపోర్ట్ ఇస్తే చికాకు అవుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిచేలా ఢిల్లీలో జరగనున్న ఉక్కు మంత్రిత్వ సమావేశంలోని నిర్ణయం తీసుకోవాలని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు జె అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. విశాఖలోని సిఐటియు జిల్లా కార్యాలయంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి యు రామస్వామి తోటి కలిసి ఆయన మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి తగ్గించి ప్లాంట్ ను దెబ్బతీయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కర్మాగారంలో 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉండగా 1 మాత్రమే పనిచేసేలా చేయాలని కేంద్రంలోని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇది అత్యంత ప్రమాదకరమని అన్నారు. దీనిని గుర్తించి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పూర్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నడిచేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమానికి రాష్ట్ర ప్రజలంతా కూడా మద్దతు ఇచ్చి ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, స్టీల్ ప్లాంట్లో 3 ఫర్నెస్లు ఉంటాయి, ఒక్కొక్కటి 25 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తుంది. దానిలో 2టిని మూసేయాలని చెప్పేసి నిన్న యాజమాన్యం నిర్ణయం చేసింది. 2 మూసేసి ఒకే ఫర్నెస్తో 25 లక్షల టన్నులు తీసుకొస్తే ఏ విధంగా లాభాలు వస్తాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. 2 మాసాల క్రితం కేంద్ర భారీ పరిశ్రమలు స్టీల్ మంత్రిత్వ శాఖ నుంచి హెచ్డి కుమారస్వామి గారు వచ్చి 45 రోజుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గిరిజన గ్రామంలో అంతిమ యాత్రకు వరద కష్టాలు తప్పడం లేదు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ తముట గ్రామంలోని చిన్నయ్య 60 అనే గిరిజనుడు మృతి చెందాడు. అయితే మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించేందుకు గ్రామం పక్కనున్న గడ్డను దాటాల్సిన పరిస్థితి. అయితే 2 రోజుల పాటు కురిసిన వర్షాలకు గడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో చిన్నయ్య అంతిమ యాత్రకు జరిపేందుకు వీలు లేకుండా పోయింది. గడ్డలో నీటి ప్రవాహం తగ్గుతుందా, 1 రోజు పాటు మృతదేహాన్ని ఇంటి దగ్గర ఉంచి మరీ జరిగిన గిరిజన ప్రజలు వేచి చూశారు. అయితే వర్షం ఏకదాటిగా కురవడంతో ఫలితం లేకుండా పోయింది. చివరకు గడ్డకు ఇరువైపులా చెట్లకు తాళ్లను కట్టుకుని మృతదేహాన్ని గిరిజనులు తరలించారు. మాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, చావు వచ్చినా గడ్డ దాటాల్సిన పరిస్థితి ఉంది అంటూ గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే గడ్డపై బ్రిడ్జిని నిర్మించి సంబంధిత గ్రామాల ప్రజలను ఆదుకోవాలని ఆయా గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
భారీ వర్షాలు ముంచెత్తాయి. 2 రోజుల వర్షానికి పలు చోట్ల కొట్టుకుపోయిన కాజ్వేలు కొట్టుకుపోయాయి. అల్లూరు జిల్లా అరకులోయ ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రగృహాలు అధికారులు మూసివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా బొర్రగృహాల పర్యాటక కేంద్రాన్ని మూసివేయాలని కలెక్టర్ ఆదేశించడంతో ఇప్పటికే చాపరాయి, కటికి జలపాతాలు, పద్మాపురం ఉద్యానవన కేంద్రం, గిరిజన మ్యూజియంలను మూసివేశారు. అరకు ఘాట్ రోడ్లోని రాకపోకలను నిలిపివేశారు. ఈ రోజు టాక్ ఆఫ్ ది నేషన్ సీఎం చంద్రబాబు నాయుడు పనితీరేనని మంత్రి కోలుసు పార్థసారథి పేర్కొన్నారు. విజయవాడకు చరిత్రలో ఎన్నడూ లేని ఉపద్రవం ముంచుకొచ్చిందన్నారు. ప్రకాశం బ్యారేజీకి అది నిర్మించాక ఎన్నడూ రానంత వరద వచ్చిందన్నారు. వరద ముంపును ఎదుర్కొనే విధానంలో చంద్రబాబును అందరూ అభినందిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు వయసు, ఆరోగ్యం ఏదీ లెక్క చేయకుండా బస్సుల్లోనే ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. చాలా ఇళ్లు మునిగిపోయాయి. సామాన్యుడి జీవనం అతలాకుతలం అయిందన్నారు. 5-6 రోజులు ఇదే పరిస్థితి ఉండటంతో వారు ఆందోళన చెందారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాలో కనీ విని ఎరగని ఉపద్రవం గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు మాట్లాడుకుంటుంది 2 విషయాలే. విజయవాడకి చరిత్రలో ఎన్నడూ లేని ఉపద్రవం వచ్చింది. ప్రకాశం బ్యారేజ్కి అది నిర్మించిన తర్వాత ఎన్నడూ రాని వరద వచ్చింది. కానీ ఈ రెండింటిని ఎదుర్కోవటంలో అనుభవజ్ఞుడైన, విజనరీ అయిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పనితీరు గురించి దేశమంతా కూడా చర్చించుకుంటుంది. ఎందుకంటే మనం చాలా రాష్ట్రాల్లో చూసుంటాం, మన రాష్ట్రంలో కూడా చూసాం. అన్ని రాష్ట్రాలు కూడా ఇటువంటి పరిస్థితులు కొంత తక్కువగా ఎక్కువగా ఎదుర్కొన్నా కూడా ఆ సమస్యని ఎదుర్కొనే విధానం ఏదైతే ఉందో ఈరోజు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకుంటారని చెప్పేసి మనం చేస్తాను. అంటే ఇటువంటి కష్టకాలంలో ఎవరినో పొగడటం గురించి మాట్లాడటం కాదు, కానీ ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవటం కోసం ఆయన పడ్డ ఈ వరద ప్రారంభమే ఉంటూ ఇక్కడ సహాయ కార్యక్రమాలని పర్యవేక్షించడం జరిగింది. మొదటి అధికార యంత్రాంగాన్ని కానివ్వండి, ప్రతి వార్డుకి ఒక మినిస్టర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక జిల్లా అధికారి, ఒక సచివాలయం అధికారిని ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాలని ప్రతి క్షణం కూడా పర్యవేక్షిస్తూ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చూపించింది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లోని విలీనం చేసి పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిపించే విధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై రాష్ట్రంలోని తెలుగుదేశం, జనసేన కూటమి ఒత్తిడి తేవాలని విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. జగదాంబ వద్ద గల సిఐటియు జిల్లా కార్యాలయంలో జేసీఏ
రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి జేఏసీ చైర్మన్ ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ, మాకు అధికారం ఇవ్వండి, స్టీల్ ప్లాంట్ అమ్మకం జరగదు, పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిపించి అభివృద్ధి పాట పట్టిస్తామని కేంద్రంలోని బీజేపీ, రాష్ట్ర టీడీపీ, జనసేన కూటమి ఎన్నికల్లో ప్రజలకు వాగ్దానం చేశాయన్నారు. అయితే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చాయి. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చర్యలు స్టీల్ ప్లాంట్ ను మరింత అగాధంలోకి నెట్టేస్తున్నాయన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10న రాష్ట్ర రోకోలు జరగనున్నాయన్నారు. విశాఖలో 10వ తేదీ ఉదయం 10 గంటలకు జేఏసీ దీక్షా శిబిరం నుండి ప్రదర్శన ప్రారంభమై ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో రాష్ట్ర రోకో కార్యక్రమం జరపాలని జేఏసీ నిర్ణయించిందన్నారు. కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కలిపి రేపు 10వ తారీఖు నాడు రాష్ట్ర రోకో కార్యక్రమం జరగడానికి మనందరం కూడా కృషి చేయాలి. దానికి అధిక సంఖ్యలో మన అన్ని కార్మిక సంఘంగా మనం జరగాల్సిన కార్యాచరణ కూడా భవిష్యత్తులో నిర్ణయించడానికి ప్రైవేటీకరణ కాకుండా చేయాలి. ఏదైతే చైర్మన్ గారు ఇప్పుడు అన్ని విషయాలు చెప్పి మన డిమాండ్ అనేది తెలియజేశారో ఆ డిమాండ్స్ విజయవంతం జరగడానికి నాగభూషణం జిల్లా ఎన్టీసీ ప్రధాన కార్యదర్శిగా, ఇక్కడ జాయింట్ యాక్షన్ కమిటీకి వైస్ చైర్మన్గా కూడా ఉన్నాం. ఐఎన్టీసీ తరఫున నేను రిప్రజెంట్ చేస్తున్నాం. ఈరోజు అఖిలపక్ష సమావేశం ఇక్కడ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం అవ్వడానికి గల ముఖ్య కారణం, రేపు 10వ తారీఖు నాడు జరగబోయే రాష్ట్ర రోకో కార్యక్రమం విజయవంతం చేసుకోవడానికి విశాఖపట్నంలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్స్ కూడా ఈవేళ కలిసి కార్యక్రమం చేయడం కూడా జరుగుతూ ఉంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ఎటువంటి పరిస్థితులు కూడా ప్రైవేటీకరణ జరగకుండా ఉండడానికి ఇప్పటికే ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా కృషి చేస్తున్నాయి. మనకు అదృష్టవశాత్తు ఇక్కడ ఏదైతే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి ఇక్కడ గాజువాకలో ఉన్న పల్లా శ్రీనివాస గారు నిరాధ్యక్ష చేసి వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు ఐఎండీ వెల్లడించింది. ప్రస్తుతం పూరికి వాయువ్య దిశగా పయనిస్తోందని, దీని ప్రభావం రాత్రి వరకు కొనసాగుతుందని తెలిపింది. ఛత్తీస్గఢ్ దిశగా పయనించి క్రమంగా బలహీనపడుతుందని ఐఎండీ పేర్కొంది. తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలోని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాగల 24 గంటల్లో అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా విశాఖ వాతావరణ హెచ్చరికలు అధికారి శ్రీనివాస్ తెలిపారు. గంటకి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంలో వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఉంది. అవి క్రమేపీ సాయంత్రానికి అది బలహీనపడుతూ ఓవరాల్గా మన కోస్ట్ అంతా కూడా స్క్వేలీ విండ్స్ రూపంలో గంటకి 35 to 45 కిలోమీటర్స్ వరకు వీచే అవకాశం ఉంది. అలాగే సీ కండిషన్ కూడా ఇంకా ఉత్తరాంధ్రలోను అలాగే దక్షిణ కోస్తాలోను కూడా కంటిన్యూ అవుతుంది, రఫ్నెస్ ఎక్కువ. అంచేత ఈ కారణాలు ఎంచేత కూడా ఇకనో మనకు నెక్స్ట్ 2 days వరకు కూడా మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అబుదాబి యువరాజ్తో ప్రధాని మోదీ భేటీ. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు. భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సెలక్షన్లు, కలెక్షన్స్ చేసి త్యాగమని చెప్పుకుంటున్నారని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం బలపడుతోంది, మంత్రి నిమ్మల రామానాయుడు. బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.